ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైలీ మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను మీకు. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే లేసాను. మా అమ్మాయి కోసం అయితే ఫస్ట్ రైస్ పెట్టుకున్నాను, తర్వాత ఇడ్లీ, తర్వాత సాంబారు. ఇలా 4 స్టవ్లు ఉండడం ఎంత మంచిదో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక స్టవ్ పైన రైస్ పెట్టాను, ఒక స్టవ్ పైన పప్పు పెట్టుకున్నాను, ఒక స్టవ్ పైన సాంబార్ కోసం పెట్టుకున్నాను, అలాగే ఒక స్టవ్ పైన ఇడ్లీ పెట్టాను. ఈ 4 బర్నర్ స్టవ్ ఉండడం కూడా చాలా మార్నింగ్ మనము వంటింట్లో యుద్ధానికి ఇదైతే మనకి చాలా పనికొస్తుంది. ఎందుకంటే 2 స్టవ్ల మీద అంటే 2 ఐటమ్స్ అయితే, ఇలా 4 స్టవ్ల మీద అయితే 4 ఐటమ్స్ అవుతాయి. నాకు 7 వరకు బస్సు ఉంటుంది మా అమ్మాయి కాలేజ్కి. నేను హరాబర చేస్తూ తొందరగా చేస్తున్నాను. అలాగే 4 స్టవ్ల మీద 4 పెట్టాను, తొందరనే అయిపోయింది. అయితే ఫస్ట్ అయితే సాంబార్ అయితే ఇట్లా తాలింపు వేసుకున్నాను, అలాగే పప్పు కూడా ఉడికింది, అది కూడా విజిల్ తీసేసి ఇది కూడా వేసుకున్నాను. ఇడ్లీ అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్లో నా వంట అంతా కంప్లీట్ అయింది. అలాగే మా అమ్మాయికి కూల్ మక్కన్ కావాలంటే, తామర గింజలు కావాలంటే ఫ్రై చేసి పెట్టాను. అలాగే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను. సాంబారు, లంచ్ బాక్స్, ఇడ్లీ, సాంబార్, చట్నీ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను. రెడీ అవుతుంది. ఈలోపు నేను ఇవన్నీ సదిరి పెట్టేద్దామని తీసుకొచ్చి, ఎందుకంటే కొంచెం చల్లగా కావాలి కదా, మనం వాళ్ళు తినేది ఆఫ్టర్నూన్ అప్పుడు తినే వరకు చల్లగా కావాలని నేను తీసి ఫ్యాన్ కింద పెట్టాను. అలాగే ఈ పూజ అంతా అయిపోయింది. మా అమ్మాయి వెళ్ళిపోగానే నేను స్నానం చేసేసి పూజ చేసుకుంటున్నాను. పూజ అయితే ఇవాళ మంగళవారం కదా, చాలా మంచిగా ఉంటుంది. రెడ్ కలర్ పూలతో, అలాగే రెడ్ ఒత్తులతో కూడా నేను పూజ చేస్తున్నాను. రెడ్ అక్షంతలు, అలాగే పరమాన్నం పెట్టుకున్నాను. ఇవన్నీ మీకు ఒక షార్ట్ వీడియోని అయితే చేస్తాను. ఏంటంటే రెడ్ ఒత్తులు, అలాగే ఎల్లో ఒత్తులు, అలాగే విభూది ఒత్తులు, ఇవైతే నేను ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేస్తాను త్వరలోనే. ఎందుకంటే మనము ఏ రోజు ఏ ఒత్తులతో చేయాలనేది కొంచెం ఈ మధ్యలో నాకు తెలిసింది. అందుకని నేను కూడా చిన్నగా ఒక పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. అలాగే ధూపం వేసుకున్నాను. ధూపం వేస్తే మనకు ఆ స్మెల్కి మనకి ఇల్లంతా పట్టేసి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పూజ రూమే కాదు, అన్ని రూమ్లకి మనము పొగేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. డైలీ బ్లాగ్ అన్నది మొత్తం ఫుల్ వీడియోనైతే నేను చేయలేదు, ఓన్లీ టిఫిన్స్, స్నాక్స్, పూజ వరకే చేశాను. మొత్తం ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియో